Hi viewers, welcome to Ask Talks. My name is Dachepalli. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు విన్ విత్ పీపుల్. ప్రజలతో కలిసిపోవడం లేదా ప్రజల్ని గెలవడం ఎలా, మనుషుల్ని గెలవడం ఎలా. హౌ టు విన్ విత్ పీపుల్. ఎవ్రీబడీస్ టార్గెట్ ఈజ్ టు విన్ అదర్స్. ఎదుటి వాళ్ళతో కలిసిపోవడం, ఎదుటి వాళ్ళని గెలవడం. ఎదుటి వాళ్ళని గెలవాలంటే ఎదుటి వాళ్ళ మనసుల్ని గెలవాలని అర్థం. అలా గెలవడానికి ఏం చేయాలి? ఇలా గెలవడానికి ప్రధానంగా కమ్యూనికేషన్ హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్ అంటే మన భావాల్ని ఇతరులతో పంచుకోవడం. ఈ కమ్యూనికేషన్ విషయంలో కమ్యూనికేషన్ మనుషుల్ని దగ్గర చేస్తుంది, మనుషుల్ని దూరం కూడా చేస్తుంది. ఎప్పుడు దగ్గర చేస్తుంది, ఎప్పుడు దూరం చేస్తుంది అంటే మనం మాట్లాడే తీరు. అంటే వాట్ యు స్పీక్ కన్నా హౌ యు స్పీక్ మోర్ ఇంపార్టెంట్. సరే, నేను చాలా బాగా ప్లాన్ వేసుకున్నాను, మంచిగా మాట్లాడాలని అనుకుంటాను. ఎన్నోసార్లు నా మనసుకి నేను చాలా బాగా మాట్లాడాలి, ఇతరులు నన్ను మెచ్చుకునేలాగా మాట్లాడాలి అనుకుంటాను, కానీ మాట్లాడలేకపోతాను సార్. ఏదో ఒక మాట జారిపోతాను, స్లిప్ అవుతుంది, వేరే వాళ్ళు హర్ట్ అవుతారు, సరిగా మాట్లాడరు, నాతో మాటలు బంద్ చేయడం జరుగుతుంటుంది. నేను ఒక్కోసారి హర్ట్ అవుతాను, వేరే వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాను. ఇలా చాలాసార్లు నా రిలేషన్స్లో కూడా జరుగుతుంది. అమ్మా నాన్నల మధ్యన, అక్క చెల్లెల మధ్యన కూడా జరుగుతూ ఉంటుంది అనే వాళ్ళని కూడా చాలామందిని వింటాను. అలా జరగకుండా ఉండాలంటే కమ్యూనికేషన్లో ఒకే ఒక టిప్, చాలా సింపుల్ టిప్, వెరీ సింపుల్ టిప్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు ఏ వ్యక్తితో మాట్లాడినా దిస్ ద లాస్ట్ టైం అనుకొని మాట్లాడండి. ఈ వ్యక్తితో ఇదే నేను చివరిసారి మాట్లాడేది అనుకొని మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీరు హర్ట్ చేయరు, వాళ్ళు కూడా హర్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు. కేవలం ఆ వ్యక్తి చేసిన మంచి పనులు, ఆ వ్యక్తిని మంచిగా రిసీవ్ చేసుకోవడం మాత్రమే మీరు చూస్తారు ఇలాంటి సందర్భాల్లో. అంటే ఒక వ్యక్తి యొక్క మంచి మాత్రమే చూడగలుగుతారు, ఆ వ్యక్తికి నచ్చేలాగా మాత్రమే మాడగలుగుతారు, చెడు ఆలోచించకుండా ఉండగలుగుతారు. అయితే ఆ వ్యక్తి గురించి మంచి మాత్రమే ఆలోచించగలగాలి అంటే ఎప్పుడు మాట్లాడతాం? ఎప్పుడైనా మాట్లాడచ్చు. కానీ చెడు మాట్లాడకుండా ఉండాలంటే ఎప్పుడు జరుగుతుంది? మంచిని టార్గెట్ చేసినప్పుడు మాత్రమే. అలా మంచి మాత్రమే రావాలంటే ఏం చేయాలా? ఇదే చివరిసారి అతనితో నేను మాట్లాడేది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మంచి మాత్రమే మాట్లాడతాం. అందుకని ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇది ఈ వ్యక్తితో నేను మాట్లాడేటువంటి చివరిసారి అనుకోండి. మళ్ళీసారి మాట్లాడినా మాట్లాడకపోయినా ఖచ్చితంగా మీరు సంతృప్తిగానే ఉంటారు. ఆ వ్యక్తి కూడా మంచి భావాన్ని మాత్రమే కలిగింపజేస్తారు. ఇకపోతే రెండవది ఎంపథైజింగ్ విత్ ద పీపుల్. ఇతర వ్యక్తుల్ని గెలవాలి అంటే, ఇతర వ్యక్తుల్ని మనలో కలుపుకోవాలి అంటే, మనం కలిసిపోవాలి అంటే ఎంపథైజ్ కావాలి. ఎంపథైజ్ కావడం అంటే ఏంటి? ఇలాగే ఒకసారి ఒక అబ్బాయి ఎంపథైజింగ్ అంటే ఏంటి సార్ అన్నాడు. ఆ వ్యక్తిని నీకు ఆటలాడడం వచ్చా అని అడిగాను. వచ్చు అన్నాడు. ఇద్దరం చేతులు పట్టుకొని అతని ప్లేస్లోకి నేను, నా ప్లేస్లోకి అతను దూకేలాగా ఆటాడాం. అతని ప్లేస్లోకి నేను దూకి నా ప్లేస్లోకి అతన్ని దూకమని చెప్పి ఒకే వస్తువుని రెండు కోణాల్లో చూపించాను. అక్కడ నేను 6 అనే నెంబర్ని రాసి చూపించి అతను నిల్చున్న చోటు నుంచి 6 కనపడేలాగా, నేను నిల్చున్న చోటు నుంచి 9 కనపడేలాగా చూపించాను. అలా 6, 9 డిఫరెంట్గా ఎందుకు కనపడుతున్నాయి అంటే నువ్వు చూసేటువంటి ప్రదేశాన్ని బట్టి ఉంటుంది అని అర్థం. సమస్య కూడా అంతే, ఏదైనా బయటి విషయం కూడా అంతే. మీరు నిల్చున్న చోటు నుంచి చూస్తే ఒకలా కనపడుతుంది, వేరే వాళ్ళు నిల్చున్న చోటు నుంచి చూస్తే ఇంకోలా కనపడుతుంది. అయితే మరి ఎంపథైజింగ్ అంటే ఏంటి? వేరే వ్యక్తి స్థానంలో ఉండి ఆ విషయాన్ని చూడడాన్ని ఎంపథైజింగ్ అంటాం. మీరు ఎప్పుడైతే వేరే వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచన మొదలుపెట్టారో ఆ వ్యక్తి మీద కోపం రాదు, ఆ వ్యక్తి చేసిన తప్పుగా అనిపించదు, ఆ వ్యక్తి చేసిన తప్పు అయినా కూడా క్షమించడానికి మీకు అవకాశం దొరుకుతుంది.
అందుకే ఎంపథైజింగ్ అనేది విన్నింగ్ పీపుల్కి, విన్నింగ్ ఆఫ్ ద పీపుల్కి, విన్నింగ్ ఓవర్ ద పీపుల్కి, విన్నింగ్ ద హార్ట్స్కి బాగా హెల్ప్ చేసేటువంటి క్వాలిటీ. ఎంపథైజింగ్ చాలా ప్రధానమైన క్వాలిటీ. ఇంకో ప్రధానమైన క్వాలిటీ ఇతరుల్ని గెలవాలంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి మరి? దీంతో ఎలా గెలవగలుగుతాం? మీరు ఎప్పుడైనా మామిడి పళ్ళు తిన్నారా? మామిడి పళ్ళు తిన్నప్పుడు పళ్ళల్లో దాని పీచు ఇరికిందా? ఓకే. అలాగే మీరు ఎప్పుడైనా ఆకుకూరలు తిన్నారా? ఆకుకూరలు తిన్నప్పుడు పళ్ళల్లో ఆకు ఇరికిందా? ఒకవేళ మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ తిన్న తర్వాత పళ్ళల్లో ఆ ముక్కలు ఇరికినాయి. అలా ఏ రెండు పళ్ళ మధ్యనైతే అలా ఇరుక్కుపోయిన వస్తువు ఉంటుందో మన నాలుక ఎప్పుడు అక్కడికే పోతుంది కదా, గుర్తు చేసుకోండి. మరి మిగతా 31 పళ్ళు ఏమైపోయినట్టు? ఆ ఒక్క పని దగ్గరికి ఎందుకు పోతుంది నాలుక? అది నాలుక యొక్క గుణం, అది ప్రకృతి ధర్మం. మిగతా 31 పనులు మాత్రం పట్టించుకోవట్లేదు నాలుక, కేవలం ఆ ఒక్కదాన్నే పట్టించుకుంటుంది. అది తీసేంతవరకు నేనైతే నా పర్సులో టూత్పిక్స్ పెట్టుకొని తిరుగుతాను, ఎందుకంటే అది వెంటనే తీసేయాలి కాబట్టి. ఇక్కడ కూడా 2 లెసన్లు ఉన్నాయి. నెంబర్ 1, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద 2 లెసన్లు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి? కేవలం తప్పుల్ని మాత్రమే పట్టి మిగతా అన్నిటినీ వదిలేయకూడదు. గ్రాటిట్యూడ్ ఉండాలి అంటే చేసిన తప్పుల్ని చూడకూడదు, వాళ్ళు చేసిన మేలుని మాత్రమే చూడాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తుల్ని గెలవగలుగుతారు. మరి రెండవది ఏంటి? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో వచ్చే రెండవ ప్రయోజనం ఏంటి, లేదా రెండవది ఏంటి అంటే, ఎవరెవరు మీకు మేలు చేశారో ఆ వ్యక్తుల్ని తరచుగా మీ థ్యాంక్ఫుల్నెస్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఎవరు మీకు మేలు చేశారో ఆ వ్యక్తికి ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పడం. అలా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మీ మనసంతా కూడా గ్రాటిట్యూడ్తో నిండి ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న మేలు జరిగినా కూడా ఆ మేలును పెద్దగా చూడడం, దానికి మీరు థ్యాంక్స్ చెప్పడం, దానికి థ్యాంక్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు సంతృప్తి పడడం, తద్వారా మీ రిలేషన్షిప్ ఇంకాస్త స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం, మీ మధ్య మీరు ఆ వ్యక్తుల్ని గెలవడం అనేటువంటిది. వ్యక్తిని గెలవడం అంటే ఓడించడం అని కాదు. వ్యక్తిని గెలవడం అంటే ఆ వ్యక్తిని నువ్వు చెప్పింది సరిగా ఉంది అని కన్విన్స్ అయ్యేలాగా, ఒప్పుకునేలాగా, నీకు మంచి గౌరవాన్ని ఇచ్చేలాగా మరల్చుకోవడం. ఇది పీపుల్ స్కిల్ సంబంధించినటువంటి విషయం. ఇలా మీరు ఇతరులని గెలవాలనుకుంటే మొట్టమొదటిగా చేయాల్సింది కమ్యూనికేషన్. డిఫరెంట్గా, ఎఫెక్టివ్గా, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా, బాధపడకుండా, నొప్పించకుండా, కేవలం మంచిని మాత్రమే చూపించేలాగా మాట్లాడడం ప్రధానమైనది. రెండవది ఎంపథైజింగ్. ఎంపథైజింగ్ అంటే వాళ్ళ స్థానంలో ఉండి విషయాల్ని లేదా సమస్యల్ని చూసినట్లయితే వాళ్ళ స్థానంలో ఉండడం వల్ల వాళ్ళు పడుతున్న బాధ కావచ్చు, వాళ్ళ నుండి స్థితి కావచ్చు మీకు అర్థమవుతుంది, వాళ్ళని గౌరవంగా చూసుకోగలుగుతారు. మూడవది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీ దగ్గర కనుక గ్రాటిట్యూడ్ ఉంటే, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటే ఇతరులకి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్గా గ్రాటిట్యూడ్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి మీ సంబంధ బాంధవ్యాలు దినదినం వృద్ధి అవుతూ ఉంటాయి. అలా దినదినం వృద్ధి కావడం వల్ల నిన్ను ప్రేమించే వాళ్ళు, లేదా నువ్వు గెలిచినటువంటి వ్యక్తులు, లేదా నీతో ఉండాలనుకున్న వ్యక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నువ్వు ఆటోమేటిక్గా పీపుల్ పర్సన్గా మారిపోతావు. అలా పీపుల్ పర్సన్గా మారుతున్నావంటే ఎక్కువ మంది హృదయాల్ని గెలుచుకుంటున్నావని అర్థం. ఎంత ఎక్కువ మంది హృదయాల్ని గెలుచుకుంటే ఈ జన్మకి అంత సార్థకత ఉంటుంది. ఈ విషయాల్ని పాటిస్తూ ఎక్కువ మంది హృదయాల్ని గెలుచుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.